మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుందనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. రాష్ట్రానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎన్ని అప్పులు తేవాలో అన్ని అప్పులు తెచ్చి వెళ్ళిపోయింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రుణం ఇవ్వడానికి కూడా ఎవరు అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఒక్క పైసా అప్పు ఇవ్వడానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు కూడా సాహసం చేయడం లేదు. అటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి విజన్తో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈవేళ వివిధ మార్గాల ద్వారా ఈ పెద్ద ఎత్తున ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించాలి. ఎన్నిక హామీలను అమలు పరచడంతో పాటు ఇందాక రామానాయుడు గారు అన్ని చెప్పారు, ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు పరుస్తున్నాం అనేటువంటి విషయం. శాసనసభ్యులు ఉన్న చోట్ల 3 పార్టీల కార్యకర్తలు పడినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అకారణంగా అరెస్టు చేయడం, అకారణంగా కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం అనేటువంటి విషయం సర్వసాధారణం అయిపోయింది ఆనాడు శాసనసభ్యులకి. అని మనకు విజ్ఞత ఉన్నది. వారిని ఇబ్బంది పెట్టకుండా మనం సమన్వయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సమన్వయం చేసుకోవాలా, ఎన్నికలయ్యాక రాజకీయాలు కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మనం అంతా పనిచేస్తుంటే ఈవేళ కొంతమంది నాయకులు మనల్ని కవిస్తూ ఉన్నారు. ఈవేళ కొంతమంది నాయకులు నిన్న కాక మొన్న మాట్లాడతాడు కారుమూరి నాగేశ్వరరావు. గతంలో రైతుల్ని ఎర్రి పప్పలు అన్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతుల్ని ఎర్రి పప్పలు అని మాట్లాడాడు పబ్లిక్ మీటింగ్ లో. ఈవేళ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాకమున్న ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతలో ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటివి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పకు చెప్తున్నారు. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు ఇక్కడ అంబటి రాంబాబు గారు సేమ్ బోతుల్లో ఉంటారు. ఒక్కొక్కడు మనుషులు రక్తం తాగేశారు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇంకోటి ఆడో ఉన్నాడు, ఆడు చదువుకున్న డాక్టర్ శ్రీధరి అప్పుడురాజు, ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. ఈ పశువుల మందని అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అన్నాడు. నోరు మూసుకుని పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి పరిధి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నెక్స్ట్ మాట్లాడితే ప్రజా జీవితంలో చల్లదు. కాబట్టి ఈవేళ వైసీపీ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. నేను కూడా మాట్లాడుతున్నాను. ఇది తప్పో ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేక, నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా
నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు. కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకోండి. దయచేసి చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు. భరించండి, బరాయించండి. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి. కాబట్టి ఈ విధంగా 20,000 ఓటాడ ఎలమంచిలి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలంతా చక్కగా సహకరిస్తారు. రామానాయుడు గారికి ఆయన మీ ఇంట్లో పెద్దన్నలాగా, తల్లిదండ్రులకు ఒక బిడ్డలా ఉంటాడు. నేను కూడా ఆయనకు అండగా ఉంటా, ఆయనతో పాటు మీకు అందుబాటులో ఉంటా. రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ గ్రామాల్లో సహకారం కోసం నేను ఎంత పెద్ద ఎత్తున నిధుల కోసం ప్రయత్నం చేసి మీ గ్రామాలను కూడా నేను వస్తూ ఉంటా. అంటే నేను కేంద్ర మంత్రికి ఉన్నాను. నేను రామానాయుడు గారు రోజు తిరిగినట్టు నేను తిరగలేను, నాకు అవకాశం కూడా లేదు. వారానికి 4 రోజుల నుండి 5 రోజులు కనీసం ఢిల్లీలో ఉండాలా. 2 రోజులు మాత్రమే నాకు ఇక్కడికి అవకాశం ఉంటుంది. ఈ 2 రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తా. మీ గ్రామాభివృద్ధిలో కూడా పెద్ద ఎత్తున ముందు ఉంటాననేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.